ఏమండి మీకు ఈ విషయం తెలిసిందా? ఏంటి? పక్కింటి పద్మజ చెప్పింది మన అబ్బాయి వేరే అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద తిరుగుతున్నాడంటండి. అవునా? ఫ్రెండ్సే ఉంటారా? దానికి ఎందుకు ఇంత భయపడుతున్నావు? నా భయమంతా ఏమీ కాదండి. మరి మా తమ్ముడికి మాట ఇచ్చాను కదా వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి చేసుకుంటానని. నాకు చాలా టెన్షన్ గా ఉందండి. మళ్ళీ నా మాట పోదు. నువ్వు అలా టెన్షన్ పడక, ఫ్రెండ్ అయి ఉంటదే. ఫ్రెండ్లా కూర్చోలేదంట, పట్టుకుని కూర్చుందంట. అవునా? వాడు వచ్చిన తర్వాత అడుగుదాం. ఏమోనండి, ఏం జరుగుద్దో ఏంటో. మా తమ్ముడికి అసలే మాట ఇచ్చాను. వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలే మా తమ్ముడిని బతిమలాడుకుని మేనకోడల్ని డాక్టర్ చదివించమన్నాను. తీరా వీడు చూస్తే ఇలా తయారయ్యాడు. దీని అంతటికే కారణం నువ్వేనే. నేనేం చేశానండి? ఏం చేశానంటావేంటి? నీ మేనగోళ్ళనేమో డాక్టర్ అవ్వాలా అన్నావు. వీడినేమో అతిగారాపం చేసి బలాదూరు చేసావు. అదేంటండి మీరు అలా మాట్లాడతారు? ఉన్నదేగా మాట్లాడా. మన సంతానాన్ని ప్రయోజకులు చేసుకోవాలి గాని పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు ఏదో మనల్ని ఉద్ధరిస్తారని ఆశపడకూడదు. అది అచ్చేస అవుద్ది. అర్థమైందా? అయ్యో, మరి ఇప్పుడు ఎలాగండి? అయితే మన వాడిని ఇప్పుడు డాక్టర్ చేసేద్దామా? ఇంకేం డాక్టర్ చేస్తావు? ఆల్రెడీ ఆడు పెద్ద యాక్టర్ అయిపోతాను. మన కడుపును పుట్టిన వాళ్ళని ప్రయోజకులు చేసుకోవాలి గాని ఎవరో వచ్చి మనకు లాభం చేకూరుస్తారని మాత్రం చూడవద్దు.